హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ బాబండి మీద చెర్రీ వస్తున్నాడు అనమాట. మేము మీద మా బైక్ మీద వెళ్ళాము. లగేజ్ అంతా ముందు ట్రాలీలోనే వెళ్ళిపోయిందండి. మేము వెనకాల వెళ్తున్నాం అనమాట. మెల్లగా 1.5 అవర్లో వెళ్ళిపోయాము. ఇదేనండి మేముండే రెంటెడ్ హౌస్. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. చాలా బాగుంది కదా. అందుకేనేమో మెయింటెనెన్స్కి మాకు 500 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిపోయిందండి. ఇప్పుడు ఓనర్ వాళ్ళు లోపల ఉన్నారనమాట. మేము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాము. ఇక్కడికి రాగానే చెర్రీ మనం ఎక్కడికి వచ్చాం మమ్మీ అనేసి అడుగుతున్నాడు. చూడండి ఎంత నెమ్మదిగా వెళ్తున్నాడో పట్టుకొని. మెయింటెనెన్స్కి 500 వేరే ఛార్జ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ఫ్యామిలీ వాళ్ళంటే 10 ఇయర్స్ ఉండి వెళ్ళారంట. ఖాళీగా ఉంటుంది కానీ మేము బ్యాచిలర్స్కి ఇవ్వము, ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకే ఇస్తామనేసి చెప్పారంట ఓనరు. ఇది వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ అండి. వేరే వాళ్ళు ఉంటున్నారు ఆల్రెడీ. మేము వచ్చేది బ్యాక్ సైడ్ పోర్షను. ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళకి వెళ్ళేటప్పటికే మధ్యలో అక్కడ గ్రిల్ గేట్ పెట్టారు. మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. చిన్నపిల్లలు ఉన్నా కూడా బయటికి వెళ్ళకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. నాకైతే హ్యాపీ అనిపించింది. చెర్రీ ఎక్కడ ఊరికి అటు ఇటు తిరుగుతాడో, ఒక చోట ఉండదు కదా, తన కోసమే నాకు టెన్షను. ఇది వచ్చేసి కిచెన్ అండి. పూజ చేసుకోవడానికి ఫ్రంట్లోనే ఇచ్చారనమాట. మా అక్క వాళ్ళ బాబు వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు లగేజ్ అంతా లోపల పెట్టేసి. అలానే ఫ్యాను అవి సెట్ చేసి వెళ్ళిపోయారండి. ఇది వచ్చేసి కిచెన్ కదా, వెంటిలేషన్ బాగా ఉంది. కిటికీల నుంచి బాగా వస్తుంది గాలి. పక్కన అపార్ట్మెంట్స్ అండి. ఇది ఈవినింగ్ అయిపోయింది కదా, అప్పటికే మా వారు బయటకు వెళ్ళేసి గుర్తున్న వరకు అప్పటి వరకు ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకొచ్చారనమాట. మళ్ళీ సండే ఉంది కదా, అవసరమైతే మళ్ళీ సండే రోజు తెచ్చుకోవచ్చు అనేసి. మేము ఇంట్లో సామాన్లు చాలా అంటే చాలా తక్కువ తెచ్చుకున్నామండి. ఇన్నే నా సామాన్లను మాత్రం మీరు అనుకోవద్దు. ప్యాక్ చేసుకోవాలన్నా అన్ప్యాక్ చేసుకోవాలన్నా కష్టం కదా. మేము ఏవైతే యూజ్ చేస్తామో డైలీ వాటి వరకే ఇంపార్టెంట్వి తెచ్చుకున్నాము. ఇవ్వండి సరుకులు మేము తెచ్చుకున్నవి. నేను చెప్పింది ఇంట్లో సామాన్ల గురించి. నెక్స్ట్ వచ్చేసి మేము వంట చేయాలి కదా, రైస్ కుక్కర్లో పెట్టేశాను నేను. తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఫస్ట్. మనము ఫస్ట్ టైం వచ్చాం కదా, క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని చేసుకుందామనేసి నేను క్లీన్ చేస్తున్నాను ఫస్ట్. 1 ఇయర్ అయిపోయిందండి ఇది వాడక. రస్ట్ పట్టేసింది లైట్గా. నేను పసుపు రెడీ చేసుకున్నానండి బొట్లు పెట్టుకోవడానికి. క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాక గ్యాస్ కలే మారిపోయిందండి. చాలా బాగుంది. ఫైనల్గా ఇలా ఉందన్నమాట. బొట్లు పెట్టుకున్నాక నేను వంట చేసే గిన్నె అవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చెర్రీ చూడండి మొక్కుతున్నాడు బొట్లు పెట్టేసరికి. టమాటా కర్రీ చేద్దామనేసి నేను రెడీ చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కట్ చేసి ఫాస్ట్గా టమాటా కర్రీ చేసేసుకున్నాను. నేను ఎప్పుడైతే వంట స్టార్ట్ చేసానో అప్పటి నుంచి కూడా ఇలానే కట్ చేస్తానండి. ఈ చాపింగ్ బోర్డ్ ఎక్కువ యూజ్ చేయను నేను. మీలో ఎంతమంది ఇలా కట్ చేసి అలవాటు ఉందో కామెంట్ చేయండి. కొంతమంది చాపింగ్ బోర్డ్ లేనిదే కట్ చేయరు, అందులో మా వారు ఒకళ్ళు అనమాట. నేను ఉంటేనే కట్ చేస్తాను, లేకపోతే ఇలా ఫాస్ట్గా కట్ చేసుకుంటాను. అలా కట్ చేసేదానిక నాకు ఇలా కట్ చేయడమే ఫాస్ట్గా వచ్చు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. లేచి మొత్తం వాష్ ఏరియా ఉంది కదా, అది క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే గిన్నెలు అవి తోమేటి ఉన్నాయి కదా. మాకేం చెప్పారు, మొత్తం క్లీన్ చేసే ఉంది, మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు.
తీరా వచ్చి చూస్తేనేమో ఇలా ఉంది, మొత్తం డస్టే ఉందండి. చాలా చెత్త వచ్చింది క్లీన్ చేసేసరికి, చూసారు కదా. ఇది వచ్చేసి బయట సింక్, ఇది వాష్ ఏరియా అండి. వర్షం వచ్చినా మనకి ప్రాబ్లం ఉండదు. బట్టలు ఆరేసుకోవడానికి కూడా తీగలు ముందే కట్టి ఉంచారు వాళ్ళు, అదొక పని తగ్గింది మనకి. ఇది కామన్ బాత్రూము, ఇది మళ్ళీ వాష్ ఏరియానే ఇక్కడ. పిల్లలు లేసే లోపే కొంచెం పని చేసుకుందాం అనుకున్నాను. చెర్రీ అప్పుడే లేచిండు, తనకి బ్రష్ చేయించాను అనమాట. తర్వాత మా వారు చెర్రీ ఇద్దరు బయటికి వెళ్ళి మళ్ళీ కొన్ని సరుకులు అవి సామాన్లు తెచ్చారు, అవి సర్దేసుకున్నాను. ఇది సండే మార్నింగ్ అనమాట. మాకు ఇక్కడ డైపర్స్కి గొడుగు ఫ్రీగా ఇచ్చారు. ఇంతకుముందు వేరే దీనికంటే పెద్ద ప్యాక్ తీసుకున్నాము, దానికి ఇవ్వలేదండి, ఇక్కడ ఇచ్చారు. గుర్తున్నాయి అప్పుడప్పుడు కొన్ని తీసుకొస్తున్నాం అనమాట. చూసారు కదా ఎంత చెత్త వెళ్ళిందో. ఇది హాల్లో చిన్న బాబుని పడుకోబెట్టడానికి అలా చాపేసి ఒక బ్లాంకెట్ వేసాము. చెర్రీ చైర్ చూడండి, ఇల్లంతా తందే ఎక్కడ ఈ ఉయ్యాల వచ్చేసి చెర్రీ చిన్నప్పుడుదండి. తను 1 ఇయర్ వరకు ఉయ్యాల్లో పడుకోబెట్టాను. ఆ తర్వాత కూడా అనుకుంటే అంత గుర్తులేదు. అప్పటి నుంచి మళ్ళీ అలానే దాచిపెట్టుకొని ఉంచాను. మళ్ళీ చిన్న బాబు పనికి వస్తుందన్నమాట, తీసుకొచ్చేసాను ఇక్కడికి. గిన్నెలు అవి క్లీన్ చేయడానికి బయట పెట్టేశాను. ఇవి కొన్ని తెచ్చుకొని లోపల సర్దుకున్నాను అనమాట. కంప్లీట్గా ఇంకా సర్దుకోలేదు, జస్ట్ అలా పెట్టుకున్నాను. నేను క్లీనింగ్ అవి వేరే వర్క్ చేసుకుంటుంటే మా వారు కుకింగ్ చేసేసారనమాట. చికెన్ చేసాము. ఇక్కడ చూడండి విండోస్ పక్కన అపార్ట్మెంట్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. గాలి బాగా వస్తుందండి. మా వారు ఎప్పుడో ఒకసారి చేస్తారు, చేసినప్పుడు చాలా బాగా చేస్తారనమాట, నాకంటే కూడా. ఇది వచ్చేసి మేముండే బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్లోదండి ఖాళీ ప్లేస్, గ్రిల్ గేట్ అని చెప్పాను కదా అది. నేను చాలా భయపడ్డానండి ఫస్ట్ ఫ్లోర్ అనేసరికి. చుట్టూ చూడండి ఎలా పెట్టించారో గ్రిల్, చాలా హ్యాపీ అనిపించింది నాకు. దక్షిత్ చూడండి ఎలా పడుకున్నాడో, పాపం బాగా అలసిపోయినట్టున్నాడు. తను పడుకున్నాడు కదా అనేసి మేము తింటున్నామండి. మళ్ళీ తను లేచిందంటే మాకు తినడం కుదరదు. పడుకోబెడితే ఒక్క చోట ఆగడనమాట, వెంటనే ప్లేస్ దగ్గరికి వచ్చేసి చేతులు పెట్టేస్తాడు. తను లేసాక తినిపియాలనేసి నేను ఇక్కడ ఉగ్గు తయారు చేస్తున్నాను. ఇంట్లో తయారు చేసింది అయిపోయిందండి. సెల్లాకి ఒక ప్యాకెట్ తీసుకున్నాను, అదే చేస్తున్నాను అనమాట. చేశాక త్వరగా చల్ల కావాలనేసి ఇలా బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో పెడుతున్నాను. అంతే అండి సండే వ్లాగ్. మీకు కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.